ఉద్దానం సమస్య మనమే చూస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఉద్దానం సమస్య, అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. కానీ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 780 కోట్ల రూపాయలతో హిరమండలం నుంచి పైప్ లైన్ వేసి ఉద్దానం ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి స్టార్ట్ చేసింది, కమిషన్ చేసింది రెండు మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఉద్దానం సమస్యకు పర్మనెంట్ గా సొల్యూషన్ చూపించింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. అదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా 80 కోట్లతో శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభించింది కూడా మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఇది కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ 3,000 గ్రామాలలో ఈరోజు డిజిటల్ లైబ్రరీలు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు మొట్టమొదటిసారిగా ట్రైబల్ ప్రాంతాలను ఎవడూ పట్టించుకోకుండా, ట్రైబల్ ప్రాంతాల్లో కనెక్టివిటీ కూడా లేని పరిస్థితిలో ఏకంగా ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈరోజు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తూ 400 సెల్ టవర్లు 400 కోట్ల రూపాయలతో ట్రైబల్ ప్రాంతంలో కూడా సెల్ టవర్ల కనెక్టివిటీ కూడా తీసుకొచ్చింది మీ బిడ్డ హయాంలోనే అని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే 4 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ కనిపిస్తా ఉంది, పాడేరులో మెడికల్ కాలేజీ కనిపిస్తా ఉంది, పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఐటీడీఏ పరిధిలో ఈరోజు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కావస్తా ఉన్నాయి. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.